వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మిసాయిస్దా ముందుకు హెడ్లైన్స్ చూద్దాం. మృతి కంపెనీల వ్యర్థాలు చెరువులోకి వదలడంతోనేనని మత్స్యకారుల ఆందోళన. అంబర్పేట నుంచి కేంద్ర మంత్రిగా చేరి కిషన్ రెడ్డి ఏం చేశారు? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ధ్వజం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకోండి, ప్రజలకు పిలుపునిచ్చిన బాపట్ల కలెక్టర్ పి రంజిత్ బాషా. కోలారు జిల్లా మాలూరు రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్రైన్ పై ఉన్న విద్యుత్ లైన్లో మంటలు. ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెరువులో 1,00,000కు పైగా చేపలు మృతి చెందాయి. కంపెనీల వ్యర్థాల రసాయనాలు చెరువులోకి వదలడం ద్వారానే చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు నష్టం వాటిల్లిందని ముదిరాజులు తెలిపారు. గతంలో పలుమార్లు పొల్యూషన్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. వివిధ పార్టీల నాయకులు వారికి మద్దతుగా నిలిచారు. సుమారు 300 నుంచి 500 కుటుంబాలు ముదిరాజు కుటుంబాలు ఈ చెరువు పైనే జీవనోపాధిగా ఉండి ఈ చెరువులో చేపలు వేసుకుంటూ వాళ్ళు జీవనోపాధి పొందుతూ ఉన్నారు. గతంలో ఇది పక్కన ఉన్నటువంటి నాచారం మల్లపురం ఇండస్ట్రియల్ నుంచి మౌలాలి ఇండస్ట్రియల్ నుంచి మరి కెమికల్ వాటర్ వస్తున్నప్పుడు కొద్ది ఇబ్బందికర పరిస్థితి ఉంటే గత సంవత్సరం వారు మున్సిపల్ నుంచి ఇండస్ట్రీకి వచ్చే ఏదైతే కెమికల్ వాటర్ ఉందో దానంతా బైపాస్ చేసి మరి అక్కడ నాళల ద్వారా నుంచి మూసి పంపించడం జరిగింది. సోదరులు వారి ప్రతి కుటుంబానికి ఇంత అమౌంట్ వేసుకొని సుమారు 7 లక్షల రూపాయలతోటి మరి చెరువును క్లీన్ చేసుకోవడం, 9 లక్షల రూపాయలతోటి మరి చేప పిల్లలను ఇందులో వేయడం జరిగింది. కెమికల్ను మరి దొంగచాటుగా కెమికల్ను ఇక్కడ పంపిస్తూ ఉన్నారు. దానివల్ల పాపం ఈ ముదిరా సోదరులకు ఆ విషయం తెలియక వాళ్ళు చేపలు ఇక్కడ పెంచుకుంటూ ఉన్నారు. మరి చూస్తే ఇవాళ తెల్లవారుజామున చూస్తాకల్లా వేలాది చేపలు మరి అన్నీ కూడా చనిపోయి మీకు తెలిసినాయి. వాటిని చూస్తేనే మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. బోడుప్పల్లో 3,000 పైచిలకు మన జనాభా మా ముదిరాజు సోదరులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మా బతుకుదెరువు కూడా మరి ఈ చెరువుల మీద గతంలో నుంచి పూర్వం నాటి నుంచి కూడా చెరువుల మీద ఆధారపడి మా వృత్తి కూడా ఇదే కాబట్టి మరి దీంట్లో ఈరోజు ఇక్కడ కబ్జాదారులు కానీ ఇండస్ట్రియలు కానీ వీళ్ళంతా కూడా మరి ఎఫ్లెంట్లు అదేవిధంగా కెమికల్స్ పక్కన ఉన్నటువంటి గోదామ్స్ రెంట్స్ తీసుకొని మరి దీనికి ఒక మాఫియా టైపు ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ చెరువులలో కలుషితం చేసి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మా కమ్యూనిటీకి కానీ మాకు కానీ అంతా కూడా ఈ చెరువు మీద ఆధారపడినటువంటి వ్యక్తులము కాబట్టి మాకందరికి కూడా నష్టం చేకూర్చాలని చెప్పేసి కూడా మీరు అందరం చూడడం జరిగింది. కాబట్టి దీనికి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా మత్స్యకారులకు మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కరెక్ట్గా రిపోర్ట్ చేసి ఏవైతే చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి మరి తర్వాత కూడా ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీ కాకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. దీన్ని మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. తక్షణమే మాకైనా స్పందించి మాకు నష్టపరిహారం చేకూర్చాలని చెప్పి మంత్రి గారిని అడుగుతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ గ్రౌండ్లో ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే లేదు ఇవి మేము స్టోరేజ్ చేసి బయటికి పంపిస్తున్నామంటారు. కానీ అది తప్పు. ఇప్పుడు చూసిన చేప పిల్లలు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే కెమికల్ వాటర్ మిక్స్ కావడం వల్లనే. అది మా ముదిరాజులకు చాలా అన్యాయం జరిగింది. చాలా బాధాకరంగా ఉన్నాం. మేము దీనిపైన జీవనోపాధి చేసుకొని ఈరోజు బతుకుదాం అనుకొని ప్రతి ఒక్క ముదిరాజు అప్పు చేసి ఈరోజు ఇక్కడ
ఎన్నికలు సమీపిస్తున్నందున సీఎం కేసీఆర్ త్వరలో పర్యటించనున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బాగంబర్పేటలో బీఆర్ఎస్ కార్యక్రమంలో బస్తీవాసులు 300 మందికి పార్టీ కండువాను కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు తెలంగాణ అభివృద్ధి చెందిందంటే కేవలం కేసీఆర్ వల్లనే అన్నారు. అంబర్పేట నుండి కిషన్ రెడ్డి మంత్రిగా చేరి నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదని ఎద్దేవా చేశారు. టూరిజం శాఖలో సంవత్సరానికి 72,000 కోట్లు ఉంటే 1% తీసుకుని అంబర్పేటకు ఖర్చు పెడితే 720 కోట్లతో అంబర్పేట ఎంతో అభివృద్ధి చెందిందని ఆరోపించారు. కాబట్టి ఇక మన అంబర్పేట కాన్స్టిట్యున్సీ లో కిషన్ రెడ్డి సార్ ఉన్నారు. నేను ఒక సూటి ప్రశ్న కిషన్ రెడ్డి సార్కి అడగదలుచుకున్నా మీ ద్వారా. సార్, మీరు 72,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయిన భారతదేశం మొత్తంలో టూరిజం శాఖ, రైల్వేస్ తర్వాత టూరిజం శాఖ, ఈ టూరిజం శాఖలో ఆయనకు 72,000 కోట్ల రూపాయల నెల సంవత్సరానికి బడ్జెట్. మన తెలంగాణ మొత్తం రాష్ట్రం బడ్జెట్ 2 లక్షల కోట్లు అయితే ఆయనకున్న శాఖలనే 72,000 కోట్ల బడ్జెట్. 72,000 కోట్లలో 1% అంబర్పేట ఖర్చు పెడితే 720 కోట్లు అంబర్పేటని ఏం చేయొచ్చు? అమెరికా చేయొచ్చు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అహ్మదాబాద్లో సబర్మతి బ్రహ్మాండంగా చేసుకుంటారు, మొత్తం గుజరాత్ను బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. మరి మన దగ్గర క్యాబినెట్ మినిస్టర్ మనమే అత్యధిక మెజార్టీ ఇచ్చి పంపించినాం. ఆయన బ్రహ్మాండంగా మన అంబర్పేటను కూడా చేయొచ్చు కదా. పెద్ద మంచి కాగితం ఇచ్చినారు. 5,000 ఉద్యోగాలు ఆయన శాఖలో ఖాళీ ఉన్నాయి, చూపెట్టారు. 5,000 ఉద్యోగాలు టూరిజం శాఖలో ఖాళీగా ఉన్నాయి. 22,000 జీతం వస్తే పెడితే ఉద్యోగం వస్తుంది క్యాబినెట్ మినిస్టర్. 5,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 4,919 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీగానే పెడతాడు కానీ అంబర్పేటలో ఎవరికన్నా ఉద్యోగం ఇవ్వచ్చు కదా. ఎందరో మంది యువకులు ఖాళీగా ఉన్నారు. టూరిజం శాఖ, ప్రతి రోడ్డు మీద టూరిజం బిల్డింగ్లు ఉంటాయి, టూరిజం డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది, ప్రతి పట్టణంలో ఉంటుంది. అక్కడ ఏదైనా కూడా అటెండర్ జాబో ఏదైనా జాబ్ ఇవ్వచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో మీకు అందరు తెలుసు 22,000 రూపాయలు జీతం మామూలు కాదు. మన స్టేట్ గవర్నమెంట్లో 16,000 అయితే అక్కడ 22,000 ఇస్తారు. కానీ ఒక్క ఉద్యోగం అని ఇప్పటివరకు ఇచ్చిందా? జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకొని అభివృద్ధి చెందాలని బాపట్ల కలెక్టర్ పి రంజిత్ బాషా ప్రజలకు పిలుపునిచ్చారు. చీరాల నియోజకవర్గ పరిధిలోని వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం గ్రామంలో జగనన్న కాలనీలలో గృహ మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి విడతలో 5 లక్షల గృహాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. జిల్లాలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సుమారు 50,000 గృహాలను నిర్మించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. చెల్లారెడ్డిపాలెం గ్రామంలో జగనన్న కాలనీలో 8.26 ఎకరాల భూమిలో 213 గృహాలను మంజూరు చేసి 203 గృహాలను పూర్తి చేసి ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. జై జగన్, జై జగన్. కర్ణాటక సరిహద్దులో కోలార్ జిల్లా మాలూరు రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్రైన్ పై ఉన్న విద్యుత్ లైన్లో మంటలు చెలరేగాయి. బెంగళూరు మరికుప్పం ట్రైన్ స్టేషన్ వద్దకు రాగానే షార్ట్ సర్క్యూట్ వచ్చింది. మంటలు చెలరేగడంతో ఆందోళన చెందిన ప్రయాణికులు పరుగులు తీశారు.
टाइम उल्टा जाना वेटिंग क्या बात करना क्या बात करना क्या कि मिल को जाएंगे जोड़ में टाइम उल्टा जाना మున్సిపల్ కార్పొరేషన్ బాలాజీ హిల్స్ ఫేజ్ 1 లో అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి బొమ్మకు రమేష్ ఆధ్వర్యంలో కాలనీలలో పర్యటించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కాలంగా కాంగ్రెస్ పార్టీదన్నారు. సోనియా గాంధీ 6 ప్రణాళికలతో ప్రజల ముందుకు వచ్చిందని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కి ఓటేసి వజ్రేష్ యాదవ్ ని గెలిపించాలని కోరారు. కొత్త కిషోర్ గౌడ్ గారు, పులకల్ల శ్రీనివాసరెడ్డి గారు, కార్పొరేటర్ బొమ్మ కళ్యాణ్ గారు, అలాగే సీనియర్ నాయకులు పొద్దుటూరు నరసింహరావు గారు, పొద్దుటూరు వెంకటేష్ గుప్తా గారు, శంకరన్న గారు, మరి కళ్యాణ్ గారు, బొమ్మ కళ్యాణ్, మరి మా ఇక్కడ 10th వార్డు, 9th వార్డు, 21వ వార్డు నుంచి వచ్చేసిన మనందరూ కూడా సీనియర్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి అందరూ సహకరించి గడప గడపకు 6 పథకాలు నా కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, కిషోర్ గారు, వీరాచారి గారు, రమేష్ గారు, మిగతా నాతో పాటు వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరూ నేనందరినీ పొద్దున నా కోసం నిరంతరం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నందుకు వాళ్ళకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లి మొన్న వచ్చి 6 సూత్రాలు ప్రకటించిపోయింది. గృహలక్ష్మి 2500 రూపాయలు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, అదేవిధంగా ప్రతి మహిళా సోదరికి ఆర్టీసీ బస్సు ఫ్రీ. ఇట్లా 6 సూత్రాలు పెట్టి ప్రకటించిపోయినటువంటి మా తల్లి ఈసారి మేము ఒకటే కోరుతా ఉన్నాం. మేము తెలంగాణ ఇచ్చిన తల్లి వచ్చి ఏ రకంగా తెలంగాణ ఇచ్చిందో ఆ రకంగా ఈ 6 సూత్రాలను ప్రకటించిపోయింది. ఈ 6 సూత్రాలను తీసుకొని ప్రతి ఇంటింటికి వెళ్తా ఉన్నాం. బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఏ ఒక ఈ ప్రాంతంలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు నేను ఉప సర్పంచ్ గా ఉండి, రాజలింగం గారు సర్పంచ్ గా ఉండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో నరసింహారెడ్డి గారు సర్పంచ్ గా ఉండి నేను చేసిన పనులన్నీ కూడా చెప్తూ ఈ ప్రాంతానికి వెళ్తా ఉన్నాం. మీరే మిత్రులకు నమస్కారం. ఈరోజు వేడుపల్లి ప్రాంతంలో మా దగ్గర పుట్టుకున్న వ్యక్తి తోటకూరు వజ్రేష్ యాదవ్ గారికి రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ వేడుపల్లి ఒక మంచి వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. దాదాపు 28 సంవత్సరాలు రాజకీయంలో నిన్న విడుదలగా అనుభవించిన వ్యక్తి గుర్తించి గమనించి వజ్రేష్ ఇంటింటికి
టీడీపీ కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఏపీలోని అప్పినపల్లి, పెద్దవెలగడూరు పంచాయతీల గ్రామాల పరిధిలో పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే పథకాలను, గతంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు తెలిపారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఈ సందర్భంగా గ్రామాన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు సైతం పాల్గొని మాజీ మంత్రి వెంట నడిచారు. ఇదిలా ఉండగా అప్పినపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు నగేష్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, లోకనాథం తదితరులు మాజీ మంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎవరు ఇప్పుడు మా ఆయన వద్దండి. ఇంటికి పోతామన్నా, అదేం ఇబ్బంది. చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో 21 ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు. డీఎస్పీ సుధాకర్ రెడ్డి వివరాల ప్రకారం కొన్ని రోజులుగా తరచూ ద్విచక్ర వాహనాల చోరీ జరుగుతోంది. సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ సుబ్బారెడ్డి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నక్కబండకు చెందిన సతీష్ అనే యువకుడు ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే సుమారు 21 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసినట్లు దర్యాప్తులో తేలింది. యువకుల్ని అరెస్ట్ చేసి సుమారు 12 లక్షల విలువ చేసే 21 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. జల్సాలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. టూ వీలర్స్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి పలమనేరు టౌన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐస్ స్టాఫ్ నిఘా పెట్టడం జరిగింది. ఒక కంటిన్యూస్గా ఒక 1 వీక్లో 10 వెహికల్స్ దొంగతనం జరిగింది. అంతకుముందు కూడా కొన్ని వెహికల్స్ పలమనేరు టౌను, చుట్టుపక్కల గంగవరము, పుంగునూరు టౌను వీటన్నిటిలో కూడా దొంగతనం జరగడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒక వ్యక్తి టూ వీలర్ని తీసుకొని పోతా ఉంటే అతని ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐస్ సుబ్బారెడ్డి, సహదేవి ఇంకా స్టాఫ్తో అతన్ని తనిఖీ చేయడం జరిగింది. అతను సరైన రికార్డ్స్ లేవు అతన్ని విచారించగా అతని పేరు సతీష్ అని చెప్పి నక్కబండ, పుంగనూరు టౌన్ ఇతంది. ఇతను గత కొద్ది రోజులుగా సుమారుగా 21 వెహికల్స్ దొంగతనం చేయడం జరిగింది. ఇటు విలువ సుమారుగా 12 లక్షలు ఉంటుంది. అలాగే ఇవి ఎక్కడైతే ఇతను ఎవరెవరికి అమ్మాడు, ఎవరు రిసీవర్సు అని చెప్పి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. సార్ ఇతని హస్తమేనా, ఇంకెవరైనా హస్తం ఉందా సార్? అంతర్రాష్ట్ర ముఠా అని ఏం లేదు. ఇతను మామూలు కంటిన్యూస్గా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి ఇతను దొంగతనం చేయడము, ఇది తక్కువ రేటుకు ఎవరన్నా వీళ్ళకి తెలిసిన వాళ్ళకు అట్లా అమ్మడం జరుగుతుంది. అంతేగాని దీని వెనక ఏమి అంతర్రాష్ట్ర ముఠా అంటూ ఏం లేదు. కొన్నేవాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము. అలా ఇప్పుడు ఒక 4 మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా
ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఇంకా ఏమన్నా వెహికల్స్ ఉన్నాయా, ఇంకా ఎవరి దగ్గర ఏమన్నా కొన్నారా అని కూడా అది కూడా ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బాబుతో నేను మహిళలతో రచ్చబండ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి ఇంటింటికి కరపత్రాలు ఇచ్చి బాబు అక్రమ అరెస్టు గురించి, పథకాల గురించి వివరిస్తూ ఆయనకు పథకాల సేకరణ చేపట్టారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు చూపించండి అంతే చాలు. మనకు చూడండి, మీరే చూడండి, అప్పుడెట్లా ఉందా ఇప్పుడెట్లా ఉంది. మన పిల్లలకు, చదువుకునే పిల్లలకు ఒక ఉద్యోగం అన్ని తీసేస్తామని చెప్తారు మేడం. అమ్మా ఎవరు వచ్చినాయి వాళ్ళతో ఏమి ఒక తల్లికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అమ్మఒడి అని చెప్తున్నాడు. కానీ మళ్ళీ అది తర్వాత మళ్ళీ ఆయన అట్లా కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఒక్కరికి మాత్రమే ఇస్తున్నాడు. అది కూడా ఒక సంవత్సరం 15,000, మళ్ళీ 14,000, 13,000 తగ్గించుకుంటూ వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా చూడమ్మా, మనకి 2 పిల్లలు ఉంటే 2 పిల్లలను మనం చదివించుకోవాలని అనుకుంటాం. ఒక పాపని చదివించి ఒక బాబుని చదివించకుండా మనం ఉండలేం. కాబట్టి 2 పిల్లలు సమానమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే మనకి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే 2 కాదు 4, 5 మంది పిల్లలు ఉన్నా కూడా ఒక తల్లికి ఒక్కొక్కరికి మీరు బడికి పంపిస్తే చాలు. బడికి పంపిస్తున్నందుకు చదువుకోవడానికి మీకు సాయంగా ఒక్కొక్కరికి తల్లి అకౌంట్లోనే సంవత్సరానికి 15,000 రూపాయలమ్మా. ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడతాయి మీ పిల్లల్ని బడికి పంపిస్తున్నందుకు. ఈ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు తీసుకొని వస్తా ఉన్నారు. ఇది తల్లికి వందనం. తర్వాత అమ్మా, ఇప్పుడు మనకు ఒక సిలిండర్ కొనాలంటే 1,250 రూపాయలు అయింది. మనము ఫస్ట్ మీకు గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడే. అప్పుడు ఫస్ట్ దీపం పథకం మనకు ఆ పోగ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకే 18,000 రూపాయలు 18,000 రూపాయలు వస్తాయేమో. ఇది తప్పు చేయకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి 14 జైల్లో పెట్టాను కుట్రతో చేసినాడు. కానీ ఆయన ఏ తప్పు చేయలే. మీకు అందరికీ ఎన్నో పథకాలు ఇచ్చేదమ్మా. పొదుపులో ఉన్నారండి ఇదంతా. పొదుపు తీసుకొచ్చిందే ఆయన. మీకు అందరికీ రోజు ₹1 లెక్క పొదుపు చేసుకోండి. నెలకు ₹30 పొదుపు చేసుకుంటే మీరు పొదుపు కట్టుకుంటా పోతుంటే అది బ్యాంకులు మీకు రుణాలు ఇచ్చి మీ పిల్లల్ని చదివించుకోవడానికి. బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ను ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఆయన మీడియా ద్వారా హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలపై పటిష్ట నిఘా ఉంచాలని పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగవంతం చేయాలని ఎస్పీ జిందాల్ ఆదేశించారు. వార్షిక తనిఖీల అనంతరం స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలను నాటారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు వార్షిక తనిఖీలు భాగంగా కొల్లూరు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా కొల్లూరు పోలీస్ స్టేషన్లో అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు ఏమున్నాయి, పెండింగ్ ట్రయల్ కేసులు ఏమున్నాయి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ట్రయల్ ఎలా నడుస్తూ ఉంది, విట్నెసెస్ వస్తున్నారా, ముద్దాయిలు హాజరవుతున్నారా, అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అది కూడా పరిశీలించి దానికి ఎలా పరిష్కారం చేయవచ్చు అది కూడా పరిశీలిస్తాము.
సో ఈ వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు ఈ తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. అన్ని రికార్డ్స్ పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా SHO అండ్ స్టేషన్ సిబ్బంది పనితీరు ఎలా ఉంది అది కూడా పరిశీలిస్తాము. వాళ్ళకి ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే అది కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో మా ఊరి సినిమా రిలీజ్ అవ్వడంతో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ టీం సభ్యులలో నాసిర్ పఠాన్, మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నాగళ్లపాడు గ్రామంలోని వృద్ధాశ్రమంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. నాసిర్ పఠాన్ మాట్లాడుతూ పులివెందుల మహేష్ నటించిన చిత్రం మా ఊరి సినిమా పెద్ద హిట్ కొట్టాలని అన్నారు. ఒక వారం కిందట అంటే అక్టోబర్ 2వ తేదీ అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ టీం సభ్యుల పిలుపు మేరకు పులివెందుల మహేష్ అన్న, పులివెందుల హరియన్న వాళ్ళిద్దరు కలిసి మన చాలమరికి రావడం జరిగింది. అదేవిధంగా మన ఊర్లో ఎవరు లేరు అనుకున్నాము ఈ సినిమాలో. మన చాలమరి మండలం నుంచి గొట్టూరు రమేష్ అన్న ఈ సినిమాలో ఉండడం గమనార్హం అని అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇంకా మరెన్నో ఛాన్సులు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి పులివెందుల మహేష్ అని కోరుతున్నాము. ఈరోజు మా ఊరి సినిమా మన చాగలమరి గ్రామంలోని చక్రపని థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. దగ్గర ఒక వారం 10 రోజులు ఈ సినిమా ఆడించాలని మనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బోడుపల్ రాచెరువులో 1,00,000కు పైగా చేపల మృతి. కంపెనీల వ్యర్థాలు చెరువులోకి వదలడంతోనేనని మత్స్యకారుల ఆందోళన. అంబర్పేట్ నుంచి కేంద్ర మంత్రిగా చేరి కిషన్ రెడ్డి ఏం చేశారు? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ధ్వజం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకోండి. ప్రజలకు పిలుపునిచ్చిన బాపట్ల కలెక్టర్ పి రంజిత్ బాషా. కోలారు జిల్లా మాలూరు రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్రైన్ పై ఉన్న విద్యుత్ లైన్లో మంటలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.